శివరాత్రి వస్తుందంటేనే భయమేస్తుంది. ఇలా ఎందుకన్నానంటే, మా అత్తింటి తరపు వారికి ఈ పండగంటే అచ్చు రాదంట. అంటే కలిసి రాదనమాట. అది ఎలాగంటే శివరాత్రి ఈ సంవత్సరం ఫిబ్రవరి 15 వచ్చింది కాబట్టి, జనవరి 15 అంటే ఒక నెల ముందు నుంచే కొన్ని జాగ్రత్తలు చెబుతూ ఉంటారు మా తాతయ్య గారు. ఎందుకంటే వాళ్ళ నాన్నలు పెద్దలుంటారు కదా! వాళ్ళు ఆ టైంలో ఆ శివరాత్రి టైంలోనే చనిపోవడమో, లేదంటే దెబ్బలు తగలడమో, లేదంటే చిన్న చిన్న యాక్సిడెంట్లు అవ్వడమో జరుగుతూ ఉండేయనమాట. అప్పటి నుండి మా తాతయ్య బతికున్నంత కాలం చెప్పేవారు. శివరాత్రి నెల పట్టిందంటే చాలు ఇంట్లో నుండి చెప్పకుండా బయటికి ఎక్కడికి వెళ్ళొద్దు అని మామయ్యలకి చెప్పేవారంట. ఇప్పుడు మా తాతయ్య చనిపోయి 5 సంవత్సరాలు అవుతుంది. స్ట్రోక్ వచ్చి చనిపోయారు. అది కూడా శివరాత్రి 4 రోజుల్లో ఉందనంగా. అప్పటిదాకా మా తాతయ్య చెప్పేవన్నీ నమ్మలేదు. కానీ తర్వాత నమ్మాల్సొచ్చింది. ఈరోజు మా తాతయ్య చనిపోయిన రోజు 5వ సంవత్సరికం. ఇదే మా తాతయ్య సమాధి. మా పొలంలోనే కట్టించాము. సమాధి దగ్గరికి ఆయనకి నచ్చినవన్నీ వంటలు చేసి తీసుకొచ్చాము. మా తాతయ్యకి నాటుకోడి గారెంటే చాలా ఇష్టం. కానీ ఈరోజు శివరాత్రి కదా, నాన్ వెజ్ తినకూడదని చెప్పి మిగతావన్నీ తెచ్చి నైవేద్యంగా పెట్టి అందరం తలా ఒక కొబ్బరికాయ కొట్టి ప్రసాదాలు అయితే తిని కాసేపు అలా కూర్చొని వచ్చేసాము.